సమంత విడాకుల వ్యవహారంలో కేటీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖపై క్రిమినల్ కేసు పెట్టాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. కేటీఆర్ వేసిన పరువు నష్టం దావాపై విచారణ చేసిన కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. కేటీఆర్ వాదనలతో నాంపల్లి కోర్టు ఏకీభవించింది. ఈ నెల 21లోపు కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. రైట్, దీనిపై తమ స్పందన తెలియజేయడానికి మనతో పాటు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ న్యాయవాది లలితారెడ్డి గారు. లలితారెడ్డి గారు, మరి కొండా సురేఖపై ఆగస్టు 21 లోపు నోటీసులు జారీ చేయాలని నాంపల్లి కోర్టు అయితే చెప్పడం జరిగింది. మరి దీని మీద మీ స్పందన ఏంటి? అమూల్య గారు, ఈ రోజు మీకు తెలిసిందే ఏదైతే ఆర్డర్ వచ్చిందో దాని ప్రకారం ఏంటంటే కోర్టు కాగ్నిజెన్స్ తీసుకుంది. ఆల్రెడీ ఇనిషియల్లీ వి ఫైల్డ్ ప్రైవేట్ కంప్లైంట్ కాగ్నిజెన్స్ తీసుకోమని డిఫమేషన్ ఇష్యూలో. సో దాని గురించి ఈరోజు పిటిషన్ అంటే యాక్సెప్ట్ అయింది. యాక్సెప్ట్ అయ్యి కేసుని క్రిమినల్ కేసుగా రిజిస్టర్ చేయమని కోర్టు ఆదేశించారు. సో ఇంకా ఈ 21 లోపల మీరు అన్నట్టుగా కేసు రిజిస్టర్ అవుతుంది. ప్లస్ కొండా సురేఖ గారికి కూడా కోర్టు నుంచి సమన్స్ వెళ్తాయండి. లలితారెడ్డి గారు, అంటే ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ లో మనం చూసుకున్నట్టయితే ఆల్రెడీ నోరు జారారు, నిరాధార ఆరోపణలు చేశారు. సో మరి దీన్ని ఏ విధంగా డిఫెండ్ చేసుకునే అవకాశం ఉందంటారు? అంటే తనకి డిఫెండ్ చేసుకునే అవకాశం కూడా చాలా తక్కువ ఉంది. ఎందుకంటే మనం అందరం కూడా లైవ్ లో ఆమె మాట్లాడిన మాటలన్నీ కూడా మొత్తం ఎలక్ట్రానిక్ మీడియాలో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో చూసినా కూడా ప్రతి దాంట్లో కూడా ఆమెది లైవ్ టెలికాస్ట్ వచ్చింది. సో ఆ ఇష్యూలో తను అసలు ఏ విధంగా కూడా తనకైతే సపోర్టివ్ ఎవిడెన్స్ అంటే సపోర్ట్ ఏం లేదు. ఖచ్చితంగా ఈ కేసులో తన ప్రాసిక్యూట్ అవుతారు అండ్ ఇంప్రిజన్మెంట్ కూడా వస్తుంది. లలితారెడ్డి గారు, ఇంకొకటి అంటే ఒక మంత్రి పొజిషన్లో ఉండి అందులో ఒక మహిళ అయి ఉండి ఇంకో మహిళపై ఈ విధమైన ఆరోపణలు చేయడాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే తీవ్రంగా ఖండించాల్సిన విషయం అండి ఇది. ఎవరిని కూడా క్యారెక్టర్ అసాసినేట్ చేయాల్సిన రైట్ ఎవరికి కూడా హక్కు లేదు. ఇప్పుడు మన ఫండమెంటల్ రైట్స్ అంటే అధిగమించి ఒకరి పర్సనల్ లైఫ్ లోకి అలా అంత ఇదిగా వెళ్ళిపోయి అసలు నిరాధారణమైన ఆరోపణలు చేసి ఏ విధంగా అయితే తను పరువు అంటే డిఫేమ్ చేశారో వాళ్ళ ఇమేజెస్ ని, ఖచ్చితంగా ఈ ఇష్యూలో మటుకు ఆమెకి పనిష్మెంట్ దొరుకుతుంది. అసలు ఎవరు కూడా అంటే ఆమె హోమ్ మినిస్టర్ అయ్యుండి కూడా తన అన్ని అవధులను దాటి ఆ విధంగా క్యారెక్టర్ అసాసిన్ చేశారు. సో ఖచ్చితంగా ఈ కేసులో మటుకు ఆమె బయటికి వెళ్లే ఛాన్సే లేదు. ఆమెకి ఖచ్చితంగా కూడా ఈ కేసులో శిక్ష పడుతుంది. రైట్ లలితారెడ్డి గారు, ఇంకొకటి అంటే ఈ అంశంలోనే అక్కినేని నాగార్జున కూడా కేసు నమోదు చేయడం జరిగింది పరువు నష్టం కింద. మరి ఆ అంశం కూడా తెరపైకి వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా? ఖచ్చితంగా అండి. బికాజ్ ఆమె ఏదైతే కామెంట్స్ చేశారో, ఏ విధంగా అయితే సమంత గారి విడాకుల విషయంలో ప్లస్ ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ అనుకుంటూ చాలా విషయాలను కూడా అసలు మిస్ఇన్ఫర్మేషన్, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అంతా స్ప్రెడ్ చేశారు. ఆ విధంగా అసలు ఎలాంటి ఆధారాలు లేకుండా చాలా దుర్మార్గంగా మాట్లాడారు ఆవిడ. సో ఆ విషయాలని కోర్టు ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుంటుంది. ఆ రిలేటెడ్ మొత్తము ఎవిడెన్సెస్ కూడా కోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది. అండ్ ఈవెన్ కొండా సురేఖ గారికి కూడా ఈ కేసులో వాళ్ళ లాయర్స్ కూడా వచ్చి వాళ్ళు చెప్పుకునే అవకాశాన్ని కోర్టు కల్పించిన తర్వాత కూడా బోత్ సైడ్స్ ఆర్గ్యుమెంట్స్ విని ఏదైతే ఎవిడెన్సెస్ సబ్మిట్ చేశారో కేటీఆర్ గారు ఆ విషయాలన్నిటిని పరిగణలోకి తీసుకొని ఈ కేసుని ఖచ్చితంగా క్రిమినల్ కేసుగా రిజిస్టర్ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. సో ఈ విషయంలో మటుకు కొండా సురేఖ గారు ఏదైతే చేశారో అంటే ఆధారాలు లేకుండా తను ఇంత ఇదిగా కామెంట్స్ చేశారు, అంటే పరువు నష్టం కలిగించే విధంగా. అండ్ ఇది క్రిమినల్ కేసు, యాక్చువల్లీ దిస్ ఇస్ ఎ క్రిమినల్ డిఫమేషన్ కేసు. సో ఖచ్చితంగా ఇది రిజిస్టర్ అయింది కాబట్టి చాలా అవకాశాలు ఉన్నాయి. ఆల్మోస్ట్ 100% అవకాశం ఉంది ఆమెకి పనిష్మెంట్ వచ్చేది ఈ కేసులో. రైట్, థ్యాంక్ యూ లలితారెడ్డి గారు మీ స్పందన తెలియజేసినందుకు. రైట్, సమంత విడాకుల వ్యవహారంలో కేటీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖపై క్రిమినల్ కేసు పెట్టాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. కేటీఆర్ వేసిన పరువు నష్టం దావాపై విచారణ చేసిన కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. కేటీఆర్ వాదనలతో నాంపల్లి కోర్టు ఏకీభవించింది. ఈ నెల 21లోపు కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది.
రైట్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. సమంత విడాకుల వ్యవహారంలో కేటీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖపై క్రిమినల్ కేసు పెట్టాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. కేటీఆర్ వేసిన పరువు నష్టం దావాపై విచారణ చేసిన కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఇక కేటీఆర్ వాదనలతో నాంపల్లి కోర్టు ఏకీభవించింది. ఈ నెల 21 లోపు కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. రైట్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. సమంత విడాకుల వ్యవహారంలో కేటీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖపై క్రిమినల్ కేసు పెట్టాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. కేటీఆర్ వేసిన పరువు నష్టం దావాపై విచారణ చేసిన కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. కేటీఆర్ వాదనలతో నాంపల్లి కోర్టు ఏకీభవించింది. ఈ నెల 21 లోపు కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. రైట్ సమంత విడాకుల వ్యవహారంలో కేటీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖపై క్రిమినల్ కేసు పెట్టాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. కేటీఆర్ వేసిన పరువు నష్టం దావాపై విచారణ చేసిన కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. కేటీఆర్ వాదనలతో నాంపల్లి కోర్టు ఏకీభవించింది. ఈ నెల 21 లోపు కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది.